రాష్ట్ర రాజధానిలో 21వ బయో ఆసియా 2024 సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిధ్య సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై ఇందులో చర్చించనున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతపై నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో అగ్రగామిగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. కోవిడ్ అనంతరం ప్రజలు ఆరోగ్యంగా దృష్టి సారించారు. లైఫ్ సైన్సెస్ రాజధాని మన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రపంచంలో 3 కోవిడ్ వ్యాక్సిన్లు వచ్చాయి. వాటిలో ఒక వ్యాక్సిన్ను అందించిన ఘనత హైదరాబాద్కు దక్కిందని పేర్కొన్నారు. ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది మన భాగ్యనగరం అని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలను కూడా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. Post-COVID era, people are looking at life, health and disease, and therefore BioAsia differently. They have both fear and hope in their eyes. The hope is because of Hyderabad is the undisputed life sciences capital of India and perhaps world. We make 1 in 3 vaccines made in the world. In last 20 years, BioAsia helped Hyderabad achieve this status. This conference helped position India and Asia Pacific as a focal point in life sciences. COVID has proved that our problems, at least in healthcare, are same, and we must find solutions together. As I said, there is both anxiety and hope. If COVID కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ఒకటే మేడిగడ్డ అన్నట్టు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతాంగానికి కామధేనువు, తెలంగాణకు జీవధార కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ దీన్ని పూర్తి చేశారని చెప్పారు. మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తామన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలనే ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు, మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిళ్ళ పోతాము. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఖమ్మంలోని ప్రధాన మెడికల్ డిస్ట్రిబ్యూషన్లపై డ్రగ్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గ్రామాల్లో అనుమతి లేకుండా ఆర్ఎంపీ డాక్టర్లు నడిపిస్తున్న మెడికల్ షాపులను మెడిసిన్స్ సప్లై చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్లో ఎక్స్పైర్ డేట్ అయిన మందుల్ని విక్రయిస్తున్న షాపులను అధికారులు సీజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమతి లేకుండా నడిపే మెడికల్ షాపులకు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.